ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే నేను కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆసక్తిగా వినాలని కోరుకుంటూ అందరూ ఒకసారి తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడును మహాగండును నిత్యం వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించేటువంటి కాలమంతా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. నాయన ఈ సమయంలో ఇట్రీతిగా నేను కూడుకున్నాం తండ్రి. నాయన నీ దైవదాసుడిగా నిలబెట్టి తండ్రి. నాయన నేను చెప్పబోచున్న నాకు మంచి జ్ఞానాన్ని, వినబోచున్న వీరికి మంచి ఆసక్తిని దయచేస్తారని కోరుకుంటూ తండ్రి. తండ్రి నాయన నేను మానవావేశంతో కాకుండా తండ్రి దైవావేశంతో మాట్లాడగలిగే భాగ్యం నాకు దయచేస్తారని, అలాగే తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం నాకు అనుగ్రహిస్తాను కోరుకుంటూ, నేమైనా తప్పులు పొరపాట్లు చేసుంటే మమ్మల్ని క్షమించి కాచి కాపాడతారని ఈ ప్రార్థన మా ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి నా వందనములు. ఇక్కడ కూడి వచ్చినటువంటి మీ అందరికీ, నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ముందుగా ప్రసంగించినటువంటి సహోదరులకి, అలాగే నేను ఇక్కడ ఉండడానికి కారకులైనటువంటి దైవజనులు బిఎల్ రాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది ముందుగానే ఇవ్వడం జరిగింది. ఏమిటండి అది? జీవితమే బోధగా మార్చుకున్న బోధకుడు. ఎవరై ఉంటారు? మీరు ఎవరన్నా గెస్ చేశారా? ఎవరై ఉంటారని ఎవరైనా గెస్ చేశారండి? ఇది కాదు కానీ లాస్ట్ టైం నేను చెప్పినటువంటి పాఠం ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ టైం ఏం చెప్పానంటే 400 సంవత్సరాలు డార్క్ మ్యాటర్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు కూడా ఒక క్యారెక్టర్ స్టడీ అయితే మనం చేద్దాం. ఒక క్యారెక్టర్ గురించి మనం తెలుసుకుందాం. ఆ క్యారెక్టర్ ఏంటి, ఆయనలో మనం ఏమి నేర్చుకోవచ్చు, ఆయనలో చూసి ఆయన చూస్తే మన బ్రతుకుల్లో ఎలా ఉపయోగపడతాయి ఆ మాటలని మనం ఆలోచిద్దాం. కనుక మీరందరూ కూడా శ్రద్ధాశక్తులతో వినండి. ప్రియులారా, బైబిల్లో మనకి ఒక గ్రంథం ఉంటుంది. ఏంటి అదే? అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు అనే గ్రంథంలో ప్రియులారా ఈ అపోస్తుల కార్యములు అనగానే ఏమిటి అంటే సంఘ కార్యక్రమాల గురించి ఉంటుంది. ఈ సంఘ కార్యక్రమాలు అనగానే ప్రియులారా ప్రతి ఒక్కరికి కూడా సంఘంలో ఒక పాత్ర అనేది ఉంటుంది. అంటే సంఘంలో ఒక రోల్ అనేది ఉంటుంది. ఆ రోల్ పట్ల మనం ఎలా ప్లే చేస్తున్నాం, ఆ పాత్రని ఎలా ఉపయోగిస్తున్నాం మనం అంటే సండే స్కూల్ విద్యార్థి మొదలుకొని సంఘ విశ్వాసి వరకు కూడా ఈ సంఘంలో ఒక పాత్ర అనేది ఉంటుంది. ఈ పాత్ర అనేది ఈ సంఘంలో లేకపోతే నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వచ్చినా వృధాయే. లేకపోతే నేను 20 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఉంటున్నాను, లేదా ఈ సంఘం నిర్మించినప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను, కానీ నాకు ఏ పాత్ర లేదు అంటే అది కూడా వృధాయే. ఎందుకంటే ఈ సంఘంలోకి వస్తున్నామంటే మనం ఒక పాత్ర అనేది ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఈరోజు ఒక అతని గురించి మనం చూద్దాం. అతనిని చూస్తే మనకి సంఘంలో పాత్ర ఎలాగ ఉంటుందో మనకు తెలుస్తుంది. ఆయన చూస్తే సంఘంలో ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. ఆయనే ఎవరంటే పిల్లరా ఒక బోధకుడు. ఒక బోధకుడు మాత్రమే కాదు, ఎవరంటే తన జీవితాన్ని సైతం బోధగా మార్చుకున్నటువంటి బోధకుడు. ఎవరు అయినా? యోసేపు గారు. ఇదేంటండి యోసేపు గారు అంటున్నారు, అపోస్తుల కార్యాలు అంటున్నారు, మాకు అసలు సంబంధమే లేదని మీరు అనుకోవచ్చు. కనుక ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు లోకా గారు రచించినటువంటి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టియుండిరి. ఎవరంట యోసేపు గారు? ఎవరైన పేరు ఏంటి? బర్నబా. ఎవరండి? బర్నబా.
ఆయనకి ఇంకొక పేరు ఉంది, ఏంటిది? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు. ఈయన ఎక్కడ పుట్టాడంట? కుప్రా అనే ప్రాంతంలో పుట్టాడు. అసలు ఈ క్యారెక్టర్ స్టడీ అంటే ఈయన పుట్టుక నుంచి మొదలుకొని ఆయన ప్రాంతాలు అన్నీ మనం చూడాలి కనుక ముందుగా ఈయన ఎక్కడ పుట్టాడంట? కుప్రా అనే ప్రాంతంలో పుట్టాడు. అసలు కుప్రా అంటే ఎవరికన్నా తెలుసా? కుప్రా అంటే ఏంటో చెప్పమంటారా? అది మధ్యధరా సముద్రంలో ఉండే ఒక 3వ అతిపెద్ద ద్వీపం. ఏంటండి? ఒక ద్వీపం. అది ద్వీపం. ఆ ద్వీపమే ఏ ప్రాంతం అంటే కుప్రా అనే ప్రాంతం. ఇదేంటండి? మధ్యధరా సముద్రం అంటున్నారు. అసలు మధ్యధరా సముద్రం అంటే మనకు గొడవ లేదు. అసలు ఏంటంటే మధ్యధరా సముద్రం అంటే మధ్య అనగానే మధ్యన, ధర అనగానే భూమి, అంటే భూమి మధ్యన ఉన్నటువంటి సముద్రాన్నే మధ్యధరా సముద్రం అంటారు. ఇలా భూములు ఏమున్నాయంటే ఒక ఆసియా ఖండం కానీ, ఒక యూరప్ ఖండం కానీ, ఒక ఆఫ్రికా ఖండం కానీ, ఈ ఖండాల మధ్యలో ఒక సముద్రం ఉంటుంది. అదే మెడిటరేనియన్ సీ అంటారు. అదే మధ్యధరా సముద్రం. ఈ సముద్రంలో ఉండే 3వ అతిపెద్ద ద్వీపం ఏంటిది? కుప్రా. అంటే మొదటి 1, 2 కూడా చెప్తాను. అదేంటంటే ఒకటి సిసిలి, 2వది సార్దీనియా, 3వది ఈ కుప్రా అనే ద్వీపం. ఈ ద్వీపం అంటే ఎంత ప్రత్యేకత అంటే పిల్లరా, అన్యజనులకు సువార్తను విస్తరించేటువంటి ఒక ముఖ్య కేంద్రం. ఇది ఒక ముఖ్య కేంద్రం. ప్రారంభ క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం ఏదంటే ఇదే కుప్రా. ఇదే కుప్రా. ఈ ప్రాంతంలో ఈ బర్నబా గారు ఈ బర్నబా గారు జన్మించారు. తర్వాత వచనం చదవండి. అదే వచనం ఒకసారి మళ్ళీ చదవండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారంట. ఏం పేరండి అది? హెచ్చరిక పుత్రుడు. అక్కడ కింద పుట్టినట్లో ఒక మాట ఉంటుంది. అదేంటి చూడండి ఒకసారి. ఆదరణ పుత్రుడు. ఆదరణ పుత్రుడు ఏంటండి? ఆదరణ పుత్రుడు. ఆదరణ ఈ పేరు ఎక్కడో విన్నట్టే లేదు మీకు? ఆదరణకర్త అని మనం ఎవరిని అంటాం? పరిశుద్ధాత్ముని అంటాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అంటాం. ఈ పరిశుద్ధాత్మునికి పుత్రుడిగా ఈయన ఇలా ఉన్నాడంట. ఎవరు ఈయన పేరు? హెచ్చరిక పుత్రుడు అనగా ఆదరణ పుత్రుడు. ఆదరణ పుత్రుడు అనగానే సాక్షాత్తు పరిశుద్ధాత్ముని యొక్క పుత్రుడు లాంటివాడు అనమాట. సంఘములో పరిశుద్ధాత్మునికి ప్రత్యేకగా ఎవరు ఉన్నారంటే ఈ బర్నబా గారు ఉన్నారు పిల్లరా. ఈ బర్నబా గారు ఉన్నారు పిల్లరా. ఈ బర్నబా గురించి ఇంకొక మాటను మనం చూద్దాం. అదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. ఇదే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 24వ వచనం చదువుకుందాం. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. పరిశుద్ధాత్ముని కుమారుడు అంటే పరిశుద్ధాత్మ యొక్క పుత్రుడు లాంటివాడు అంటే ఊరికినే అనలేదు పిల్లరా. ఎలాగంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు అంట. సత్పురుషుడు ఏంటండి? ఈయన ఎంత చేయడానికి ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేశాడని ఒకసారి మనం ఒక్కొక్కటి త్వరగా చూసుకుంటూ వద్దాం పిల్లరా. ఒకసారి 22వ వచనం మనం చదువుకుందాం. 22వ వచనం చదవండి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొకయకు పంపిరి. ఇక్కడ మీరు సరిగ్గా ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎవరంటే యెరూషలేము సంఘం వారు. యెరూషలేము సంఘం అంటే ఏంటి? ఆది సంఘం. ఏది? తల్లి సంఘమైనటువంటి సంఘం ఏదది? యెరూషలేము సంఘం. ఆ యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి ఈ బర్నబాని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడికి పంపుతున్నారు? అంతియొకయకు పంపుతున్నారంట. అంతియొకయకు పంపుతున్నారు. ఈ అంతియొకయకి కొన్ని రోజులు ఈయన ఇక్కడే పరిచర్య చేశాడు. ఇక్కడ ఈయనతో పాటు ఇంకొక అతను జత వేసుకుని ఇక్కడ పరిచర్య చేశారు. ఇక్కడ పరిచర్య చేయగానే ఒక శబ్దం బయటకు వచ్చింది. ఒక సౌండింగ్ బయటకు వచ్చింది. ఏంట సౌండింగ్? ప్రపంచ చరిత్రలోనే ఒక శబ్దం బయటకు వచ్చింది. ఆ శబ్దం ఏంటో చెప్పమంటారా? అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడిరి.
ఏమనబడ్డారండి? క్రైస్తవులు అనబడ్డారు. అప్పటి వరకు కూడా శిష్యులుగానే పిలువబడ్డారు. ఆది సంఘంగానే పిలువబడ్డది. కానీ చరిత్రలో మొదటిసారి అంతియొకయలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఎవరు అంటే పిల్లరా, ఇద్దరు పెహల్వాన్లు ఉన్నారు. ఎవరైనా ద సీనియర్ మోస్ట్ ఎవరంటే మొదటిగా బర్నబా. ఆయనకి జూనియర్గా ఎవరు చెప్పాలండి. మీరు ఇది తెలియకపోతే మనం చాలా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోతే ఎవరండి జూనియర్? ఎవరంటే అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఈయన బర్నబా గారు ఈయన కలిసి ఏం చేశారంటే అంతియొకయలో ఒక శబ్దం పుట్టించారు. క్రీస్తు కొరకు నువ్వు చచ్చిపో అంటే ఇద్దరు అక్కడికక్కడే చచ్చిపోయేటువంటి మనసులు గలవారు. నువ్వు క్రీస్తు కొరకు ఇది చెయ్యాలంటే ఏదైనా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం ఆ పని నేను చేస్తాను. ఎందుకంటే క్రీస్తు అంటే అంత ఇష్టం గలవారు వల్ల వీళ్ళు ఇద్దరూ కలిపి ఏం చేశారంటే ఎప్పుడు వినబడలేనటువంటి శబ్దాన్ని పుట్టించారు. ఇలా సాగుతున్నటువంటి తరుణంలో ఈ సంఘ పరిచర్య నాది అనుకుని నిలబడ్డ వ్యక్తి ఎవరంటే ఆయనే బర్నబా గారు. ఒకసారి అది 24వ వచనం మనం చదువుకుందాం. 24వ వచనం 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొన్న సత్పురుషుడు, బహుజనులు ప్రభుపక్షమున చేరారంట పిల్లరా. ప్రభువు పక్షాన్ని ఈ బర్నబా గారు వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వస్తున్నారు. అసలు ఇది ఏమిటి అంటే పిల్లరా, అందరూ యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత ఎవరికి వారు చెదిరిపోయారు. అలా చెదిరిపోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క అంతియొకయ కొంతమంది వెళ్ళి పరిచర్యలు చేసుకుంటుంటే ఆ సంఘంలో వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జీవించిన బ్రతుకుకి కొంతమంది అట్రాక్ట్ అవుతున్నారు. ఇలా అట్రాక్ట్ అవుతుంటే ఇలా వదిలేయకూడదని యెరూషలేము ప్రజలు ఏం చేశారంటే ఆ బర్నబా గారిని అంతియొకయకు పంపించారు. అంతియొకయకి బర్నబా గారు వచ్చిన తర్వాత ఇంకా పెరుగుతున్నారు. ఇంకా క్రీస్తుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళు ఏం చూశారంటే పంపించినటువంటి నాయకుల్లో గుణాలను చూశారు. ఆ బర్నబా గారిలో గుణాలను చూశారు. ఈయన ఎలా జీవిస్తున్నాడు, ఈయన లైఫ్ స్టైల్ ఎలాగుంది, ఈయన ఎలా బ్రతుకుతున్నాడు, ఈయన బ్రతికి విధానం ఎలాగుందని ఈ బర్నబా గారిని చూస్తుంటే ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుందంటే పిల్లరా, దాని ముందు వచ్చిన చదవండి ఒకసారి. 11వ అధ్యాయం ముందు వచ్చిన చదవండి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి అందరినీ హెచ్చరిస్తున్నాడు పిల్లరా. అందరినీ ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తూ ఏమో అలాగ ఉండిపోలేదు, తన బ్రతుకును కూడా చూపిస్తున్నాడు. ఆయన హెచ్చరిస్తూ తన ఇష్టానుసారంగా తిరగట్లేదు, తన బ్రతుకుల్లోని బోధన చూపిస్తున్నాడు. అక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పిల్లరా, తన బోధలో ఏం కనిపిస్తుందంటే బ్రతుకు కనబడుతుంది, బ్రతుకులో ఏం కనిపిస్తుందంటే బోధ కనిపిస్తుంది. బోధ బ్రతుకులోను, బ్రతుకు బోధలోను కనిపిస్తున్నటువంటి ఈయన వ్యక్తి ఎవరంటే ఈయన బర్నబా గారు పిల్లరా. ఈయన బోధలో ఎలా కనిపిస్తుందంటే ఈయన ఏం చేశాడు, ఇలా కనిపించడానికి కారణం ఏంటి, ఇలా ఆ అంతియొకయలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారిపోవడానికి కారణం ఏంటి? ఇంకోటి చెప్పమంటారా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అన్యులు, అంతియొకయలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా తక్కువ పిల్లరా. అక్కడ క్రైస్తవులు తక్కువ, యూదులు తక్కువ. ఎవరు ఎక్కువ అంటే అన్యులు ఎక్కువ. అన్యులంటే మీరు ఎవరిని అనుకోకుండా, దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఏంటి అన్యుడే. అలాంటి అన్యులు చాలా ఎక్కువగా ఉన్నారంట. అలాంటి దిక్కునికి వెళ్ళి ఈయన బర్నబా గారు పరిచర్య చేస్తుంటే ఈయన బ్రతికి విధానం చూసి, ఈయన బ్రతుకుని చూసి ఒక్కొక్కరు వస్తున్నారంట. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. ఏం చూపిస్తున్నావయ్యా అంటే ఆయన బ్రతుకుని చూపిస్తున్నాడు. ఇంకా ఏమి చూసి వీళ్ళందరూ ఇలాగ అనుకుంటున్నారంటే, ఒకసారి అదే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం
36వ వచనం మళ్ళీ చదువుదాం, కింద వచనం చదువుదాం. 37వ వచనం. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడంట. ఎక్కడ పెట్టాడండి తెచ్చి? అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. ఆయనకు భూములు ఉన్నాయి, ఆయనకు ఆస్తి ఉంది, కొంత ఆస్తి. కానీ ఈ ఆస్తి అంతా ఏం చేశాడు? అపోస్తుల పాదాల దగ్గరే పెట్టాలంటారా? అపోస్తుల పాదాల దగ్గరే పెట్టాలంటారా? అలా చేశాడు. ఈయన ఏం చేశాడు? అపోస్తుల పాదాలు ఎదుట ధారాళంగా అర్పించాడు. అది ధారాళంగా పెట్టేశాడు. ఆయన ఉన్నటువంటి భూముల్ని, ఆస్తిని అమ్మేసి పెట్టాడు. పిల్లరా, అమ్మేసి పెట్టాడు. ఎందుకు ఆలోచించలేదు? ఆయన అనుకోవచ్చు కదా, ఏంటి కొన్ని తరాలకే ఈ ఆస్తులు ఉపయోగపడతాయి, కొన్ని దినాలు అయినప్పటికీ ఈ భూములనే ఉపయోగపడతాయి. ఈ భూముల తర్వాత ఇంకా రేట్లు చేస్తాయి, ఇంకా ఇవి చేస్తాయి, ఆస్తి ఇంకా పెరుగుతుంది, ఇవన్నీ అనుకోవచ్చు కదా ఆయన. కానీ ఏమనుకున్నాడంటే నాకు ఎవ్వరూ లేకపోయినా పర్లేదు, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ ఇవన్నీ కూడా దేవుని దగ్గరే, క్రీస్తు దగ్గర అర్పించేస్తాను. ఎందుకంటే క్రీస్తు అంటే అంత పిచ్చి ఆయనకి, అంత ఇది ఆయనకి. అంత ఇది మూలనే ఆయన ఏం చేశాడంటే దాచుకోలేదు. పిల్లరా, దాచుకోకుండా ఏం చేశాడు? ధారాళంగా అర్పించేశాడు. ధారాళంగా అర్పించేశాడు. పిల్లరా, ఇదే ఒకసారి మనం బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే, ఇదే మాటను మనం ఒకసారి బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, క్షమించండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు, వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వానిలో ఎవనికిని కొదవలేకపోయెను. ఆయన ఏం చేశాడంటే ప్రతి వానికి అక్కర. పిల్లరా, ఏంటంటే ఎందుకు దాచుకోలేదు అన్న మాటలుగా నేను చెప్తున్నాను. ఎందుకు దాచుకోలేదంటే ఆ జనులందరూ ఉన్నటువంటి, ఆ అంతియోకయలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమి చూశారంటే పిల్లరా, ఆయన దగ్గర ఏమీ ఉంచుకోకుండా అర్పించేశాడు, దేవునికి అర్పించేశాడు. ఈ అర్పించేటువంటి దీన్ని చూశారు, ఆయన విశ్వాసాన్ని చూశారు. ఆ యెరూషలేము పట్టణంలో చూడడానికి గల కారణము కూడా ఏంటి? ఆ విశ్వాసమే. ఆ యెరూషలేము పట్టణంలో వాళ్ళందరూ కూడా ఈ బర్నబాని అంతియోకియాకి పంపాలనే ఉద్దేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయన బ్రతుకుని అలా చూపించాడు. మరి ఆ అంతియోకియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారడానికి గల కారణం ఏంటి? ఆయన బ్రతుకే. ఆయన బ్రతుకుల్లోని బోధన చూపిస్తున్నాడు. ఆయన బ్రతుకుల్లోని బోధన చూపించి ఆయన అందరి మనసులను గెలుచుకుని అక్కడ ఉన్నటువంటి వారందరినీ క్రీస్తులోనికి లాగాడు. పిల్లరా, మనసును గెలుచుకోవడం అంటే చాలా కష్టమండి. అది ఒకళ్ళ దగ్గర మంచి పేరు పొందాలంటే అది చాలా కష్టం. అది అలా కాపాడుకుంటూ రావాలి. కానీ ఒక చెడ్డ పేరు తెచ్చుకోవాలనుకో, ఒక చిన్న పొరపాటు చాలు. చేసింది మంచి ఎవరో గుర్తుపెట్టుకోరు, కానీ వీటి చెడ్డవరం ముద్ర వేస్తారు. కానీ ఈయన ముద్ర వేయడానికి నలుసంత అయినటువంటి చెడు కూడా లేదు ఈయన దగ్గర, నలుసంత అయినటువంటి పాపము కూడా లేదు. ఈయన ఏం చూసారయ్యా ఈ అంతియోకియా వాళ్ళంటే ఈయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని చూశారు. ఎక్కడి వరకు మీకు ఒక పార్టీ ఇదంతా ఇక్కడ వరకు ఒక పార్ట్. మరి నెక్స్ట్ పార్టీ ఏంటంటే పిల్లరా, మీకు ఇందాక ముందుగానే చెప్పాను ఏంటి, ఈ అపోస్తులు ఈయన ఏం చేశాడంటే ఆ అంతియోకియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఈయన పరిచర్య చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఒక శబ్దం బయటకు వచ్చిందని చెప్పాను. ఏంటది? అంతియోకియాలో ఉన్నటువంటి శిష్యులందరూ క్రైస్తవులు అనబడిరి. దానికి కారణం ఎవరని చెప్పాను? మొదటిగా సీనియర్ బర్నబా, రెండవ జూనియర్ ఎవరు? అపోస్తులుడైనటువంటి పౌలు గారు. ఈ అపోస్తులుడైనటువంటి పౌలు గారికి ఈ బర్నబా గారికి ఎలా లింక్ అయిందో, ఎలా వీళ్ళిద్దరికి ఎలా కుదిరిందో మనం చూద్దాం పిల్లరా. ఒకసారి అందరూ బైబిల్ తెరిచి చూడగలిగినట్లయితే అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అదే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ
అతడు శిష్యుడని నమ్మక అందరూ భయపడిరి. ఇక్కడ సందర్భం మీకు చెప్తాను పిల్లరా. ఏంటంటే ఈ అపోస్తుడైనటువంటి పౌలు గారు మొదట ఆయన ఎలాగుండేవాడో మనకు తెలుసు. చిన్న పెద్ద లేదు, ఇంకా బాలుడు బాలిక లేదు, ఎవరినైనా సరే జుట్లు సైతం వీడ్చుకుని హింసించేటువంటి గుణము కలిగినటువంటి ఆ సౌలు గారు, ముందుగా ఉన్నటువంటి ఆ సౌలును ఆయన దమస్కు పట్టణానికి వెళ్తే ఆయనకి ఒక మారు మనసు వస్తుంది. ఆకాశం నుంచి ప్రత్యక్షమైన తర్వాత ఆ దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మారు మనసు వచ్చి ఆ అననీయ గారి చేత కళ్ళులన్నీ కూడా వచ్చిన తర్వాత ఆయన మారు మనసు పొందుకున్న తర్వాత ఈ సౌలు గారు ఎక్కడికి వెళ్ళారంటే ముందుగా యెరూషలేము ప్రజల దగ్గరికి వెళితే యెరూషలేము ప్రజలందరూ కూడా ఏమైపోయారు? భయపడిపోయారు. ఎవరైనా భయపడతాం కదండి. ఎందుకంటే ఒక నక్సలైట్ వచ్చి మన మధ్యలో కూర్చుని నేను కూడా మీతో ఆరాధన చేస్తామంటే మనం ఇక్కడ ఎవరైనా ఉంటామంటారా? ఒక గన్నట్టుకు వచ్చేసి, లేకపోతే ఆయన విధానాలు మనకు తెలుసు కదా, లేకపోతే ఒక సద్దాం హుస్సేనో లేకపోతే ఏ బిన్ లాడెనో వచ్చేసి మన మధ్యలో కుర్చీలు వేసుకుని కూర్చుంటే ఎవరైనా ఉంటాం ఇక్కడ? భయపడిపోతాం. అలాగే భయపడిపోయారు ఆ ప్రజలందరూ. ఎవరు? ఆ యెరూషలేము ప్రజలందరూ కూడా అలాగే భయపడిపోతే, కానీ ఆయన్ని దగ్గరికి తీసుకుని వచ్చినటువంటి వారు ఎవరంటే ఆయనే బర్నబా గారు. ఆ వచనం చదవండి, తెలుస్తుంది మనకి. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసుకుని అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడి త్రోవలో ప్రభువును చూచెదననియు ప్రభువు అతనితో మాట్లాడనియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి వివరముగా తెలియపరిచెను. ఇక్కడ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోయారు పిల్లరా. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయపడిపోతే ఆయన ముందుకు తీసుకొచ్చిన వారు, ఆయన నమ్మి ముందుకు తీసుకొచ్చిన వారు ఎవరంటే ఆయనే బర్నబా. ఆ బర్నబా గారు అలా తీసుకువస్తుంటే ఎవరైనా మాట్లాడగలిగారా? ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఆ బర్నబా గారు ఆ పౌలు గారిని అలా తీసుకుని అపోస్తుల ముందు నిలబెడితే కనీసం మాట్లాడలేకపోయారు. ఎందుకు అంటే ఆ బర్నబా గారు సంపాదించుకున్నటువంటి గౌరవం అలాంటిది. ఆ సంఘంలో బర్నబా సంపాదించుకున్నటువంటి గౌరవం అలాంటిది. ఆ సంఘంలో బర్నబా అవునంటే అవును, కాదంటే కాదు. ఆ కాదు అవును అన్నాడు కనుకనే ఆ బర్నబా గారు తీసుకొచ్చి ఆ పౌలు గారిని ముందు పెట్టినా కూడా ఎవ్వరూ కనీసం మాట్లాడలేకపోయారు. అది ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవం. ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, ఇలాగ సంపాదించుకున్నటువంటి గౌరవం మనకు ఉంటుందో లేదో ఆలోచించుకోండి. చెప్పండి కదా, సండే స్కూల్ స్టూడెంట్ మొదలుకొని సంఘ విశ్వాసి వరకు కూడా ఒక పాత్ర ఉండాలి. ఆ పాత్ర ఎలాగుండాలంటే ప్రతి ఒక్కరూ గౌరవించే విధముగా ఉండాలి. ఒక బోధకుడు నిలబడి మాట్లాడుతున్నాడంటే అది అవునంటే అవును, కాదంటే కాదు. ఒక సంఘ పెద్ద ఇది చెప్పాడంటే అదని అర్థం ఏంటి? అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే గౌరవం ఇచ్చారు ఎవరో? ఆ యెరూషలేము ప్రజలు. ఆ యెరూషలేము ప్రజలందరూ కూడా ఏం చేశారంటే తర్వాత ఆ పౌలు గారిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ పౌలు గారు అలా ఇంకా సువార్త చేయడం మొదలుపెట్టారు. ఆ యెరూషలేములో సువార్తన చేశారు, గ్రీకులతో మాట్లాడారు. ఇలా మాట్లాడుతున్నటువంటి కొద్దీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన మీద కుట్ర పన్ని చంపేయాలనుకున్నారు. ఆ పౌలు గారిని చంపేయాలనుకుంటే అక్కడ కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ పౌలు గారిని తార్సునకు తరలించేస్తే ఆ అపోస్తులైనటువంటి పౌలు గారు ఆ తార్సులోనే ఇంకా సువార్తను అక్కడ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ మిగిలింది ఎవరు? బర్నబా గారు పిల్లరా. ఈ బర్నబా గారు ఇలా ఉంటుంటే, ఇలా బోధిస్తున్న కొద్దీ ఈ సంఘం ఇంకా ఏమవుతుందంటే విస్తరించిపోతుంది. ఇంకా ఈ సంఘం ఎలాగంటే ఇంకా అభివృద్ధి చెందిపోతున్నప్పుడు పిల్లరా, ఇలా అభివృద్ధి చెందుతుంటే ఆ బర్నబా గారు అనుకోవచ్చు కదా, ఏమంటే ఈ సంఘానికి నాలాంటి బోధ సరిపోతుంది, ఈ సంఘంలో నేను తప్ప ఇంకెవరో అవసరం లేదు, ఈ సంఘాన్ని నేను నిర్మించుకున్నాను కాబట్టి నేనే పరిచర్య చేద్దామని ఆ బర్నబా గారు అనుకున్నారంటే అస్సలు అనుకోలేదు పిల్లరా.
అస్సలు అనుకోలేదు. మరి ఏమనుకున్నాడంటే ఆ బర్నబా గారు ఏమనుకున్నాడంటే ఆ తార్సునకు వెళ్ళాడు. ఆ తార్సుకు వెళ్ళి ఏం చేశాడు, ఈ సంఘం అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ మంచి పరిచారకుడు ఉంటే బాగుంటుంది అని తెలుసుకొని ఏం చేశాడంటే ఆ తార్సునకు వెళ్ళి ఏం చేశాడు, అపోస్తలుడైన పౌలు గారిని తీసుకుని వచ్చి అంతియొకయ సంఘములో ఒక నాయకుడిగా నిలబెట్టాడు. పిల్లరా, ఒక నాయకుడిగా నిలబెట్టాడు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏమంటే ఇవే పిల్లరా, ఇవే ఏంటంటే ఇక్కడ ఆ పౌలు గారు నిలబడిన తర్వాత ఆయనకి ఆ నాయకత్వం ఉండదని తెలుసు, అక్కడ పరిచారకుడిగా పౌలు గారు ఎదుగుతారని తెలుసు. కానీ పర్వాలేదు, దేవునికి మహిమ వస్తే చాలు, దేవునికి మహిమ వస్తే చాలు, ఇంకా ఏదైనా పర్లేదు, నాకు స్థానం ఉండకపోయినా పర్వాలేదు అనుకుని ఏమయ్యాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని ఆ అంతియొకయ సంఘములో నిలబెట్టాడు. పిల్లరా, అంతియొకయ సంఘంలో నిలబెట్టాడు. అనుకోవచ్చు కదా, నేనే పెద్ద, నేనే నిర్మించాను, నేనే ఇది, నేనే అది అని అనుకున్నాడంటే అస్సలు అనుకోలేదు. పిల్లరా, అస్సలు అనుకోలేదు. పర్వాలేదు, ఆయన పరిచయం చేసినటువంటి వ్యక్తే కదా అని ఆయన పరిచర్య, ఆ పౌలు గారి పరిచర్య చేస్తుంటే, ఆ పౌలు గారు ఒక సేవకుడుగా ఉండి పరిచర్య చేస్తుంటే ఆ పరిచర్య వెనుక ఉండిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే పిల్లరా, ఆయనే బర్నబా గారు. పిల్లరా, బర్నబా గారు అప్పటి నుంచి పౌలు గారు పోయిన తర్వాత ఏమవుద్ది, పౌలు మరియు బర్నబా అని కనిపిస్తుంది మనకి. పౌలు మరియు బర్నబా. ఇక్కడ ఏంటంటే పేర్లు మారిపోయినాయి, అంటే స్థానం మారిపోయింది. ఆయనకి తెలిసి అది అలా అవుద్దని, ఆ స్థానం ఉండదని తెలుసు. ఆ స్థానం ఉండకపోయినా పర్వాలేదు, ఆ దేవునికి మహిమ ఆయనే మహిమ పొందుకోవాలి. తన స్థానం దేవుడే ఇచ్చాడని తెలుసుకున్నాడు. సంఘం ఎదగడం తన విజయంగా భావించాడు. ఇలా సంఘం ఎదుగుతుందంటే ఇది ఆళ్ళదే కాదు, దేవునికే మహిమ ఇదంతానే. ఆ విజయం అంతటిని కూడా తన విజయంగా భావించినటువంటి గొప్ప వ్యక్తి పిల్లరా ఎవరు, బర్నబా గారు. పిల్లరా, ఈరోజు సంఘంలో సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి చెప్పమంటారా? ప్రతి దాంట్లో ఒక పోటీ, ప్రతి దాంట్లో అసూయ, లేకపోతే పేరు కొరకే భక్తి, పేరు కొరకే బోధ, ఇలా ఉన్నటువంటి తరుణాల్లో పిల్లరా సంఘములో సమస్యలు అనేవి వస్తాయి. పిల్లరా, సంఘంలో సమస్యలు అనేవి వస్తాయి. ఇలా రాకుండా ఉండకూడదంటే పిల్లరా ఏం చేయాలంటే, ఒకళ్ళ పాట పాడుతుంటే వెళ్ళే పాడుతున్నాము, మేము ఇంతకన్నా మంచి స్వరంతో మేము పాడుతున్నామని అనుకోకూడదు. లేకపోతే ఇలా బోధ చేస్తామంటే వీళ్ళకన్నా బోధ మంచిగా చేయాలని అనుకోకూడదు. ఇవన్నీ కూడా ఉండకూడదు. అంటే పిల్లరా ఏం చెయ్యాలంటే మీరు మహిమ ఘనత ఎవరు పొందుకునే విధముగా ఉండాలి, యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు పొందుకునే విధంగా ఉండాలి. పిల్లరా, తండ్రి అయినటువంటి ఈ మహిమలు ఘనతలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకొద్దు. మరి ఎవరు పొందుకోవాలంటే దేవుడే పొందుకోవాలి. ఆ ఘనతలన్నీ ఆయనకే ఇచ్చేయాలి. ఈ పోటీ అసూయలు ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఎవరికి కావాలి అంటే ఎవరికి అవసరం లేదు. ఇది క్రీస్తు మనస్సు అంటే ఈ క్రీస్తు మనసు అస్సలు కాదు పిల్లరా, క్రీస్తు మనసు అస్సలు కాదు. మరి క్రీస్తు మనసు ఏంటి? ఈ బర్నబా గారు పరిచయం చేసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు రచించినటువంటి ఒక పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసుకుని మనం ముగించుకుందాం, మనకు సమయం కూడా అయ్యింది కనుక. కక్ష చేతనైనను ఉదాస్తిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకున్నాడంట. క్రీస్తు మనసు ఏది ప్రియులరా? క్రీస్తు మనసు ఏది అంటే ఇదే ప్రియులరా, ఇదే ప్రియులరా. క్రీస్తు మనసు ఏంటంటే ఆ పరలోకము నుంచి దిగివచ్చి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని ఆకారమందు మనుషుడిగా కనబడి తనను తాను తగ్గించుకున్నాడు ప్రియులరా, తనను తాను తగ్గించుకున్నాడు. ఇదే మాటలు ఆయన ఫాలో అయ్యాడు ప్రియులరా. ఆ బర్నబా గారు నేనే ఉండాలని అనుకోలేదు, కానీ క్రీస్తు మాటలు, క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకుని నేను తగ్గిపోయినా పర్వాలేదు, నా ముందుండి ఆయన పరిచర్య ముందుకు వెళ్తే బాగుండే ఈ మహిమలన్నీ దేవునికే వస్తాయని ఆ పౌలు గారి పరిచర్య చేస్తుంటే ఆయన తగ్గించుకున్నాడు. ఈ మనసు ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి చూసుకుని ఈ మాటలన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఆయన్నే తన్ను తాను తగ్గించుకున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి ఆయనే బర్నబా గారు పిల్లరా. బర్నబా గారు, ఈ బర్నబా గారిలో మనం సరిగ్గా చూడవలసింది ఏంటంటే బర్నబా గారు పౌలుని అంగీకరించాడు. ఈరోజు మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అంగీకరించాడు. బర్నబా గారు మార్కుకి రెండో అవకాశం ఇచ్చాడు. మన క్రీస్తు ప్రభువు వారు మనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. బర్నబా గారు ఒక సంఘాన్ని నిర్మించాడు, కానీ క్రీస్తు ప్రభువు వారు తన పేరు మీద ఒక రాజ్యాన్నే సిద్ధపరిచాడు పిల్లరా. బర్నబా గారు ఒక సేవకుణ్ణి పరిచర్యలో నిలబెట్టాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు తన సిలువలో వేలాడి తన రక్తాన్ని కాచి మన అందరినీ రక్షణలో నిలబెట్టారు. ఈ బర్నబా గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదిగో పిల్లరా, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారి అడుగు జాడల్లో నడుచుకుని ఈ బర్నబా గారు చూపించేటువంటి బ్రతుకుని ఎలా చూపించాడంటే తన బ్రతుకుని ఎలాగంటే తన జీవితాన్నే బోధగా మార్చేసుకున్నటువంటి గొప్ప బోధకుడు ఎవరు? ఆయనే బర్నబా గారు. ఆ బర్నబా గారిని చూసి మనం ఎవరిని చూసి ఆ బర్నబా గారిని మనం చూసి యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం చూసి నేర్చుకోవాల్సినవి ఏంటంటే తనను తాను రిక్తునిగా చేసుకుని పిల్లరా అక్క పరలోకము నుంచి కూడా దిగి వచ్చి మన కొరకు, మన ప్రాణాల కొరకు, మనం ఉన్నటువంటి ఈ జనం కొరకు తన సిలువలోనే చనిపోయాడు పిల్లరా. ఎక్కడి నుంచి అంటే ఆ పరలోకం నుంచే దిగివచ్చి తనకి ఎక్కడంటే ఆ పరలోకంలో ఆ తండ్రి అయినటువంటి దేవుని కుడి పార్శ్వమున ఆ స్థానాన్ని వదిలి మన కొరకు బలి పశువు అయిపోయాడు పిల్లరా. తనను తాను తగ్గించుకున్నాడు పిల్లరా. తనను తాను తగ్గించుకుని ఒక మాట ఉంటుంది ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపవాడు తగ్గింపబడును. అలా తగ్గించుకుని పిల్లరా, అలా తగ్గించుకున్నటువంటి వ్యక్తి, ఆ యేసుక్రీస్తు ప్రభువుల అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి ఎవరంటే ఈ బర్నబా గారు. తన జీవితాన్ని, తన బ్రతుకుని బోధగా మార్చుకుని మన అందరికీ ఈరోజు ఎలా కనిపిస్తారంటే ఒక రోల్ మోడల్గా మనకు కనిపిస్తున్నారు. కనుక ఈ బర్నబా గారిలో మీరు అందరూ చూసి ఈ మాటలన్నీ కూడా విని విడిచిపెట్టే వారంగా మీరు కాకుండా వీటినన్నిటినీ మీరు హృదయంలో భద్రపరుచుకుంటారని కోరుకుంటూ పిల్లరా ఒక మాట చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఈ మాటలన్నీ నేను చెప్పినవి కాకుండా పరిశుద్ధాత్ముడు నా చేత మాట్లాడించినటువంటి మాటలు కనుక ఈ మాటలు మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు మీకు ఎంతో నాకు కూడా అంతే అని చెప్తూ ఈ నా మాటలు ముగిస్తాను. తప్పు అయితే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, ఏమైనా ఎక్కువగా మాట్లాడుంటే నన్ను క్షమిస్తానని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుడే పొందుకున్నాను గాక. ఆమేన్. అందరికీ వందములు.